నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వన్డే ప్రపంచ కప్ లో సత్తా చాటిన తెలుగు తేజం మహిళా క్రికెటర్ శ్రీ చరణిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. శ్రీ చరణికి 2.5 కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. ఆమెకు గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు కడపలో ఇంటి స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది. ఇది మొదటి అడుగు మాత్రమే. క్రికెటర్ శ్రీ చరణి ఇవాళ ఉదయం సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరి అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కుటుంబం నుంచి నాకు చక్కటి ప్రోత్సాహం ఉంది. మా మామ నన్ను క్రికెట్ ఆడించేవారు. నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో శిక్షణ పొందాను. ఇది మొదటి అడుగు మాత్రమే. ముందు చాలా ఉంది. ప్రధాని మోదీని కలిసినప్పుడు భవిష్యత్తు కార్యాచరణపై సలహాలు ఇచ్చారని అన్నారు. బికాజ్ అంటే ఏసీఎన్ లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదాన్ని కాదేమో. వాళ్ళ సపోర్ట్ ఇంకా మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సపోర్ట్తోనే అంత దూరం అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగా. అండ్ ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే మేము అది అచీవ్ చేయగలిగాం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది మ్యామ్. అంటే ఏది చేసినా ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను. సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడా. సో చిన్నప్పటి నుంచి మీకు ట్రైనర్ ఎవరు? అంటే ఈ క్రికెట్లో మీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఎవరు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక లేడీ క్రికెటర్గా మీరు మీ ప్రస్తావన స్టార్ట్ చేశారు? అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం. సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు. సో నేను అలా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది. అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజరీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు. ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా. అంటే మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని. అంటే ఇది టీమ్ స్పోర్ట్. సో దాని ముందు నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని. సో అందుకు మా డాడీకి టైం పట్టింది. అలా ఏం లేదు, మా డాడీ సపోర్ట్ అంతే సార్. టైం తీసుకున్నారు, ఒప్పుకున్నారు అంతే. సార్ అంతే సార్, ఇది స్టార్టింగే, ఇంకా చాలా ఉంది లైఫ్ అన్నది, కెరియర్ అన్నది. సో ఐ షుడ్ నాట్ రిలాక్స్ అన్నదే మోటివేట్ చేస్తూ వచ్చారు సార్ ఇద్దరు. మేబీ సెమీఫైనల్స్ నా స్పెల్. సో ఎడమ చేతి వాటం బాల్ అనేది చాలా గ్రేట్. ఇది మీకు అది ఎడమ చేతి వాటం ఎలా వచ్చింది? నేను చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండెడ్. యా. సో అంటే నెక్స్ట్ కెరీర్ చాలా ఇంపార్టెంట్. ఎలా ఫోకస్ చేయబోతున్నారు? అంటే ఎక్స్ట్రా ఏం చేయను సార్. ఇప్పటి వరకు ఏం చేసుకున్నానో అదే చేసుకుంటూ వెళ్తాను సార్. అంటే రిలాక్స్ అవ్వను. జస్ట్ ఏం చేస్తున్నానో గుడ్ థింగ్స్ ఐ విల్ రిపీట్. అంటే సీఎం సార్ ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చారు? సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్. అంటే ఇప్పుడు ఇంత అంటే ఇప్పుడుతో ఆగద్దు. లైక్ ఇది జస్ట్ స్టార్టింగే. యూ నీడ్ టు బీ మోర్ లైక్ అంటే నువ్వు ఇంకా చేయగలవు. సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆచార్య ఎన్జీనంగా 125వ జయంతి ఉత్సవాల్లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతును ఆదుకునేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. మొన్నటి తుఫానులో నష్టపోయిన రైతులను ఆదుకున్నాం. మేము వచ్చాక పంటల బీమా చెల్లించి రైతులకు అండగా నిలిచాం. పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకున్నాం. పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు ఇస్తున్నాం. జలాశయాల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తున్నాం. రాయలసీమలో అన్ని రిజర్వాయర్లు పూర్తి చేశాం. కరువును శాశ్వతంగా నివారించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాం. తరచుగా వచ్చే తుఫాన్ల వల్ల కూడా రైతులు నష్టపోతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. వందే మాతరం గీతాన్ని రచించిన రోజు ఈ రోజుకి 150 సంవత్సరాలు అవుతుంది. అది కూడా నవంబర్ 7వ తారీఖున ఆ గీతాన్ని ఆయన ఆ రోజు ఆలపించారు. అదే సమయంలో ఎన్జే రంగారావు కూడా అదే రోజున పుట్టారు. ఈ రెండు కోయిన్సిడెన్స్ అయినా ఇది ఒక చరిత్ర అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్న ఒక హిస్టరీ ఇది.
ఎందుకంటే మనం 1875 నవంబర్ 7వ తారీఖున వందే మాతరం రాయడం, అక్కడి నుంచి జాతి ఉద్యమం కోసం, స్వాతంత్ర పోరాటం కోసం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో 1900లో ఇదే రోజు నవంబర్ 7వ తారీఖున రంగా గారు పుట్టారు. ఈయన కూడా స్వాతంత్ర పోరాటంలో పోరాడి, ఈరోజు ఏదైనా స్వాతంత్ర పోరాట యోధుల గురించి మాట్లాడుకుంటే అందులో అగ్రస్థానంలో ఎన్జి రంగా గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఆయన బాగా చదువుకున్నాడు. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ దగ్గర నుంచి ఆక్స్ఫోర్డ్ వరకు చదువుకున్నారు. ఆర్థిక శాస్త్రంలో పట్టా తీసుకుని ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా ఆయన రాణించారు. కానీ ఆ రోజు ఉద్యోగం చేయాలంటే బ్రహ్మాండంగా చేసుకుంటొచ్చు, కానీ గాంధీజీ పిలుపు అందుకుని ఆయన స్ఫూర్తిగా తీసుకుని 1929 సంవత్సరాల్లో సహాయ నిరాకరణ ఉద్యమంలో అడుగుపెట్టాడు. 1930లో సెంట్రల్ అసెంబ్లీలో ప్రవేశించి దేశం గురించి బలమైన వాదనలు వినిపించారు. సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా పోరాడారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని రైతు సమస్యల గురించి బ్రిటిష్ పాలకులకు వినిపించే విధంగా, తెలిసే విధంగా అనేక సందర్భాల్లో పోరాటాలు చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం ఆ సమయంలో పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టును జగన్ జాతికి అంకితమంటూ ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఇటీవల మోందా తుఫాను కారణంగా దెబ్బతిన్న వెలిగొండ పీడర్ కెనాల్ను ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. జంట సొరంగాల్లోకి చొచ్చుకు వచ్చిన నీటిని తొలగించే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకుని ఫీడర్ కెనాల్ సీసీ వాల్ లైనింగ్ నిర్మాణం డిజైన్స్ అప్రూవల్ చేయాలన్నారు. ప్రాజెక్టుకు పెండింగ్ పనులపై అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ వెలిగొండ ప్రాజెక్టుని 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులన్నీ కూడా గత సంవత్సరంన్నర నుంచి కూడా యుద్ధ ప్రాతిపదిన డే అండ్ నైట్ షిఫ్ట్ల ప్రకారం పనులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి దశలో అవినీతి పత్రికలో కూడా ఈవేళ ఒక ఆర్టికల్ రాశారు. ఈవేళ నిజంగా వాళ్ళు రోజు వాళ్ళ అబద్ధాలు అసత్యాలు ఎట్లా చెప్తారంటే, మరి ఏదైతే సంవత్సరంన్నర నుంచి అసలు పనులే కుంటుపడిపోయి అంటూ ఉన్నారు. అది సంవత్సరంన్నర నుంచి ఎప్పటికప్పుడు టార్గెట్ పెట్టుకుని పని చేసుకుంటూ వస్తూ ఉంటే 5 సంవత్సరాలు మొద్దు నిద్రపోయి ఆయన 4 డేట్లు పెట్టాడు వెలిగొండకి. ఆ రోజు 2021 అన్నాడు, 22 అన్నాడు, 23 అన్నాడు, 24 ఫిబ్రవరిని ఎట్లానే డేట్లు ఇచ్చాం కదా, ప్రాజెక్టు పూర్తవడంతో నాకు పోయినేంటి, డేట్ ఇచ్చాం కదా, బట్ డేట్ కంప్లీట్ చేసేసానని చెప్పేసి పోయాడు అంతే. అంటే తల్లిని చెల్లిని మోసం చేసిన వాడు, తల్లిని చెల్లిని బయటికి గెంటినటువంటి వాడు ప్రకాశం జిల్లా వాసులు ఆయనకు పెద్ద. దేశవ్యాప్తంగా స్వరాజ్య కాంక్ష స్ఫూర్తి రగిలించిన గేయం వందే మాతర గీతమని, తెల్లదొరలను తరిమి కొట్టేలా ఉద్యమ స్ఫూర్తిని వందే మాతర గీతం మంత్రంలా ఇచ్చిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వెల్లడించారు. స్వతంత్ర ఉద్యమంలో లక్షలాది మంది బలిదానం చేయడం వల్ల వచ్చిన స్వేచ్ఛను అనుభవిస్తున్నామని, దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండి దేశ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పారు. స్వదేశీ వస్తువుల్నే వాడాలి, స్వధర్మాన్ని పాటించాలి. ఈ దేశంలో మతపరంగా ఎవరైతే విభజన చెయ్యాలనుకున్న శక్తుల యొక్క తుడుముట్టించే ఒక పెద్ద ప్రయత్నం ఆ రోజు బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆ వందే మాతర గీతం ఏదైతే ఉందో, ఆనంద్ మట్లో ఏదైతే సన్యాస ఉద్యమం ద్వారా ఆయన అద్భుతంగా ఆ యొక్క పాటని రాశాడో, ఏ విధంగా ఆ యొక్క భారత మాత వర్ణన చేశాడో, ఈ యొక్క తల్లి సంబంధించిన ఆ తల్లికి నా యొక్క సర్వ సమర్పణ
చేయాలి అనే ఒక భావన ఏదైతుందో ఆ భావన ప్రజల్లో రగిలించడానికి ఏ భూమికైతే బంకిం చంద్ర చటర్జీ తీసుకున్నాడో ఆ భూమికకి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సుదినంగా మనం ఈరోజు వందే మాతర 150వ జయంతోత్సవాలు విజయోత్సవాలు దేశవ్యాప్తంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనం చేసుకుంటున్నాం. ఇవాళ దీన్ని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయం మనందరం కూడా గ్రహించాలి. ఇవాళ ఈ దేశంలో మతపరంగా ఈ దేశాన్ని మరొకసారి చీల్చి చెండాలే ఒక ప్రయత్నం ఈరోజు అనేక కుహన లౌకికవాదులుగా మాట్లాడే కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ఈ దేశంలో యొక్క విషబీజాన్ని ఇంకా పెంచే ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్న తరుణంలో తప్పనిసరిగా ఏ నినాదం అయితే ఈ దేశాన్ని సమైక్యపరిచిందో, ఏ నినాదాన్ని మనం పక్కన పెట్టి ఏ గీతాన్ని మనం మర్చిపోయామో ఆ గీతాన్ని మనం పునశ్చరణ చేసుకోవాలి. మనందరం కూడా ఇప్పుడు కలిసి పాడిన ఆ పాట వందే మాతరం యొక్క పూర్తి పాట. ఖండిత వందే మాతరం కారణంగానే 1947లో మరొకసారి మత ప్రాతిపదికన దేశ విభజన జరిగింది. కనుక మరొకసారి ఈ దేశంలో విభజన జరగకూడదనే ఆకాంక్షతోనే భారతీయ జనసంఘ్ ఏర్పడిందనే విషయం మనం గమనించాలి. మరొకసారి ఈ దేశంలో మత ప్రాతిపదికన ఇటువంటి వైషమ్యాలు విచ్ఛిన్నకర శక్తులు ఈ దేశంలో పెరగకూడదు. మనందరం కూడా భారతీయులం, మనందరిలో కూడా ప్రవహించేది ఒకే రక్తం. ఆ యొక్క తల్లికి మన నీరాజనం అందించాలి. ఏ కాంక్ష ఓట్ల దొంగతనంపై మరోసారి లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హొసల్లాగా ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఓట్ల చోరీపై తన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఓట్ల చోరీపై ప్రెజెంటేషన్లు కొనసాగుతాయని చెప్పారు. ప్రధాని మోడీ చునావ్ చోరీ ద్వారా ప్రధాని అయ్యారని తెలిపారు. బీజేపీ ఓట్ల చోరీపై యువతకు స్పష్టంగా తెలియజేస్తామన్నారు. హర్యానాలో జరిగిన ఎన్నికలు అసలు ఎన్నికలే కాదన్నారు. తాను చేసిన ఆరోపణలకు ఇప్పటి వరకు ఎన్నికల సంఘం స్పందించలేదని తెలిపారు. నకిలీ ఓటు, నకిలీ ఫోటోలతో బీజేపీ నాయకులు ఓట్లు వేశారని, దీనిని బీజేపీ కూడా సమర్థిస్తోందని విమర్శించారు. తన ప్రెజెంటేషన్ లో చూపిస్తున్న చిన్న ఉదాహరణని మీడియా తీసుకుంటుందని, బ్రెజిలియన్ మహిళ ఓటు వేసింది ఎవరని ప్రశ్నించారు. మోడీ, అమిత్ షా, ఈసీ కలిసి రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం ఒక మనిషి, ఒక ఓటు అని చెబుతుంది. కానీ హర్యానాలో మాత్రం ఒక మనిషి, బహుళ ఓట్లు అని బీజేపీ అంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు బీహార్ లో కూడా అదే ఒరవడిని బీజేపీ చేయబోతుందన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, గుజరాత్ లో జరిగింది కూడా ఇదేనన్నారు. होलसेल चोरी हुई है। और आप नोट कीजिए कि जो मैंने एलिगेशंस रखे थे, फेक वोट, फेक फोटोग्राफ, इसका कोई रिस्पॉन्स नहीं आया है, ना ईसी से आया है। बीजेपी इसी को डिफेंड कर रही है, मगर जो मैंने कहा है उसको निगेट नहीं कर रही है। छोटे छोटे एग्जाम्पल्स मीडिया उठा रही है कि भैया ब्राजील की औरत है, उन लोगों ने वोट किया। अरे भाई, ब्राजील की औरत की फोटो है, आपने वोट कैसे किया? आपकी आईडी नहीं है, आपका चेहरा नहीं है उस पर, कैसे वोट किया? राइट? तो रियलिटी क्या है? रियलिटी है कि नरेंद्र मोदी जी, अमित शाह जी और इलेक्शन कमीशन मिलकर संविधान पर आक्रमण कर रहे हैं। संविधान कहता है 1 मैन 1 वोट। हरियाणा दिखाता है कि 1 मैन 1 वोट हरियाणा में था ही नहीं। 1 मैन मल्टीपल वोट था, ब्राजीलियन वुमन वोट था, 1-2 बूथ में 200 लोग, 200 फोटो हैं एक औरत की। तो और यही काम बिहार में ये करने जा रहे हैं। ये मध्य प्रदेश में इन्होंने किया है, ये छत्तीसगढ़ में किया था, ये हरियाणा में हुआ है, ये गुजरात में होता जा रहा है। तो ये मेन इशू है। ठीक है, थैंक यू। 8% वोटिंग शेयर, 8% वोटिंग शेयर, वोटिंग परसेंट बढ़ा है। देखिए, अभी प्रोसेस चल रहा है, हमारे पास बहुत सारा मटेरियल है, वो प्रोसेस हम चलाते जाएंगे। हिंदुस्तान के जेन ज़ी जो हैं और युवा हैं, उनको हम क्लियरली दिखा देंगे कि नरेंद्र मोदी चुनाव चोरी करके प्रधानमंत्री बना है, बीजेपी चुनाव चोरी करती है।
क्लियरली बता देंगे। ఆచార్య ఎన్జీ రంగా జీవితం మహోన్నతమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కితాబిచ్చారు. శుక్రవారం లాంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్జీ రంగా కాంగ్రెస్ వాదైన సోషలిజంకు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తు చేశారు. భారత స్వతంత్ర సమరయోధులుగా, సుదీర్ఘ పార్లమెంటు సభ్యులుగా, రైతు ఉద్యమ నాయకుడిగా ఆయన చేసిన సేవలను వివరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా రైతులకు మేలు జరగాలని ఆకాంక్షించారు. రైతు సమస్యలపై అధ్యయనం చేసి వాటిని పరిష్కరించాలని సూచించారు. బట్రుపాలెం అనే గ్రామం, అక్కడికి వెళ్తే ఒక ఆవిడ, మొత్తం ట్రైబల్స్, ఒక ఆవిడ ముందుకు వచ్చి, అయా ఎంపీ గారు మీరంటే నాకు ఇష్టమో అంది. అంటే బాగా పనిచేస్తున్నారు అంది. అంటే ఏ విధంగా అమ్మా అన్న అడిగితే, మీరు బూతులు మాట్లాడట్లేదు, మీరు అవినీతి చేయట్లేదు అని ఎవరిని పరుషంగా మాట్లాడరు. అందుకని నాకు అప్పుడు అనిపించింది, ఈరోజు మరింతగా గట్టిగా అనిపిస్తూ ఉంది. అంటే ఒక ఎంపీగా మమ్మల్ని చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేది మా మీద చాలా లోగా ఉన్నాయనేది, బూతులు మాట్లాడకపోతేనే చాలా బాగా పనిచేస్తున్నట్లు అని, కరప్షన్ లేకపోతేనే బాగా పనిచేస్తున్నట్లు అనేది ఈరోజు అనే పరిస్థితుల్లో ఆచార్య ఎన్జీ రంగా గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఇవి కాదు, ముఖ్యంగా చూడవలసింది పాలసీ పరంగా మనం ఏమన్నా చేయగలుగుతున్నామా, అలాగే విధానపరంగా ఏమన్నా మన వైపు ఉన్న సూచనలు సలహాలు ఇవ్వగలుగుతా ఉన్నామా, పార్లమెంట్లో ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం, ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాం, జరిగే డిబేట్లో మనం ఏ విధంగా పాల్గొంటున్నాం, చేసే చట్టాల్లో మనం ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకొని వాటిని మనం ఎలా దాంట్లో పొందుపరుస్తున్నాం, వీటిపైన మనం మాట్లాడాలి, మనం సమయాన్ని కేటాయించాలి, దాన్ని ప్రజలు హర్షించాలని చెప్పి ఆచార్య ఎన్జీ రంగా గారిని చూస్తే మనందరికీ గుర్తు వస్తుంది. ఆయన దాదాపు 10 సార్లే లోక్సభకి ఎన్నికవడం జరిగింది. 50 సంవత్సరాలు లోక్సభలో ఉండటం జరిగింది. ఆయన పూర్తి సమయం వీటి మీద కేటాయించారు. పాలసీ పరంగా అగ్రికల్చరే మాట్లాడారు, రైతుల పరంగానే మాట్లాడారు, ప్రజల పక్షానే మాట్లాడారు. అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ప్రజల పక్షానే మాట్లాడారు, రైతాంగం పక్షానే మాట్లాడారు. కాంగ్రెస్లో ఉండి కూడా సోషలిజానికి వ్యతిరేకంగా మాట్లాడారు. సోషలిజంతో ఈ అనర్థాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి. కాబట్టి ఇది ఈరోజు ఏదైతే ప్రజలకి నాయకులుగా మా పైన ఎక్స్పెక్టేషన్ మేము పెంచుకోవాలి, దానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య ఎన్జీ రంగా గారు అని చెప్పేదానికి ఈ ప్రయత్నం. అలాగే యూనివర్సిటీ పరంగా కూడా ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అద్భుతమైన లొకేషన్లో ఉంది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా, దేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉంది. అగ్రికల్చర్ పరంగా, ఉత్పత్తి పరంగా ఏ క్రాప్ చూసినా కానీ అత్యధికంగా మనం ప్రొడ్యూస్ చేయగలుగుతూ ఉన్నాం. చాలా బాగా చేస్తూ ఉన్నారు రైతులు. ఇటువంటి మంచి యూనివర్సిటీ ఉంది. కానీ యూనివర్సిటీ అనేది కూడా కేవలం డిగ్రీలు ఇచ్చేది కాదు. యూనివర్సిటీ అంటే ఇక్కడ మాత్రమే పరిశోధనలు చేసేది కాదు. యూనివర్సిటీ అంటే ఇక్కడ మాత్రమే పేపర్లు పబ్లికేషన్ చేసుకునేది కాదు. 2 రోజుల పాటు జరగనున్న వాటర్ షెడ్ మహోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా శుక్రవారం పరిశీలించారు. గుంటూరు గ్రామీణ మండలం వెంగళయపాలెం గ్రామ పంచాయతీలో 11వ తేదీన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 130 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి వాటర్ షెడ్ పీఎంకేఎస్వై జాతీయ సదస్సు 2 రోజుల పాటు నవంబర్ 10, 11 తేదీల్లో గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయగా, మొదటి రోజు గుంటూరులో ఐటీసీ హోటల్లో ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. 2వ రోజు వెంగళయపాలెంలో జరుగుతుంది. 2 రోజులు కూడా కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి జ్యోతి బాసు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి శంకర్, తహసీల్దార్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డైరీ ప్రొడక్ట్స్ షాపును గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరీ ప్రొడక్ట్స్ షాపు నిర్వాహకులు కె నాయుడమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత, డైరీ ప్రొడక్ట్స్ షాపు నిర్వాహకులు కె నాయుడమ్మ మీడియాతో మాట్లాడుతూ జీజీహెచ్ ఆవరణలో ఎంఆర్పీ రేట్లకే ఎనర్జీ డైరీ డ్రింక్స్ లభిస్తాయన్నారు. నిరంతరం ఈ షాపు కస్టమర్స్ కు అందుబాటులో ఉంటుందని వివరించారు. గవర్నమెంట్ హాస్పిటల్లోని కొల్లూరు నాయుడమ్మ గారు ఈరోజు డైరీ ప్రొడక్ట్స్ అనేది ఈరోజు ఓపెన్ చేయించడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. ఇక్కడ అందరికీ కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ధరలతో ఎంఆర్పీ రేటులతోనే ఇక్కడ డైరీ ప్రొడక్ట్స్ అన్ని బ్రెడ్ కాడ నుంచి పిల్లలుగా పాలు కానివ్వండి అన్ని ఉత్పత్తులు 24 గంటలు కూడా సౌకర్యంలో వాళ్ళకి అందుబాటులో ఉంచుతున్నారు. ఇక్కడ హాస్పిటల్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. ఈరోజు డైరీ ప్రొడక్ట్స్ అండ్ స్టోర్స్ అనే కార్యక్రమం చేపట్టడం సరిపోయిందండి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మన ఎమ్మెల్యే గారు మహమ్మద్ నజీర్ గారి సహకారంతో, సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ గారి సహకారంతో వచ్చి ఏర్పాటు చేయడం అయింది. ఈ కార్యక్రమానికి వచ్చేసి ముఖ్య అతిథులుగా గౌరవనీయుల మహమ్మద్ నజీర్ గారు, శాసనసభ్యులు, మన వార్డు కార్పొరేటర్గా పోతురాజు సమత గారు, వీళ్ళందరి సమక్షంలో కూడా అందరి ఆధ్వర్యం చేయడం జరిగింది. ఈ పేషెంట్కి పౌష్టికాసుపత్రులు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎంఆర్పీ రేట్లకు ధరలు ఎక్కువగా లేకుండా 24 గంటలు అందుబాటులో ఉండేలా అన్ని క్వాలిటీ వస్తువులు అన్ని మీద చూస్తున్నాం. ప్రతి అదే పాలోత్పత్తులకు సంబంధించి మాత్రమే. గుంటూరు శ్రీనివాసరావుపేట 1వ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన కోహినూర్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ కార్యాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కోహినూర్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ వలన లభించే సేవల గురించి వివరించారు. కొరియర్ సర్వీస్ నిర్వాహకులు షేక్ నాగూర్కు శుభాకాంక్షలు తెలిపారు. గ్లోబలైజేషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ప్రతి ఇంటి నుంచి కూడా వేలాది మంది, ముఖ్యంగా గుంటూరు పట్టణంలో పెద్ద ఎత్తున చదువుకోవడానికో లేకపోతే ఉద్యోగానికో లేకపోతే వ్యాపారానికో అనేక మంది దేశ విదేశాల్లో స్థిరపడేటువంటి అవకాశాలు అవసరం కూడా ఉంది. అటువంటి పరిస్థితుల్లో నిత్యం కూడా తమ ఇంటి దగ్గర నుండి తమ ఊరి నుండి అనేక వస్తువులు తెప్పించుకోవడానికి పంపించేటువంటి అవకాశాలు లేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. గుంటూరు లాంటి నగరంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ని అందుబాటులో పెట్టాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో సోదరుడు నాగూర్ గారు కోహినూర్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసెస్ పేరుతో ఈ శ్రీనివాస్ రోడ్ తోటలో ప్రారంభించడం ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి యువకుడు, అందరికీ పరిచయస్తుడు, ముఖ్యంగా అందుబాటులో ఉండేటువంటి ధరలతో ప్రతి ఒక్కరికి కూడా జవాబుదారీతనంతో ఈ వ్యాపారాన్ని ముందుకు సాగించాలనేటువంటి ఆలోచనతో నాగూర్ గారు ప్రారంభించినటువంటి వ్యాపారం మరింత ముందుకు సాగాలని, స్వయం ఉపాధి కోసం కృషి పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ నాగూర్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. గుంటూరు నగరంలోని బంగారు దుకాణాలలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు సోదాలు. లాలాపేట పరిధిలోని పలు బంగారు దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. హోల్ మార్కు లేకుండా విక్రయిస్తున్న బంగారు ఆభరణాలను పరిశీలించారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జాయింట్ డైరెక్టర్ అర్జున్ మాట్లాడుతూ కొన్ని షాపుల్లో నకిలీ హోల్ మార్క్ వేసి బంగారం అమ్ముతున్నట్టు సమాచారం వచ్చిందని తెలిపారు. లేజర్ మార్కింగ్ మిషన్ ద్వారా 22 క్యారెట్స్ 916 కేడియం అని మార్కు వేస్తున్నారని చెప్పారు. అలాంటి 1 కేజీ 26 గ్రాముల బంగారాన్ని లేజర్ మిషన్ సీజ్ చేశామని వెల్లడించారు. కొనుగోలుదారులు హెచ్వైడి అనే న్యూ మార్క్ కోడ్ ఉన్న బంగారాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. 22 క్యారెట్స్ 916 కేడియంతో పాటు 6 అంకెల డిజిట్స్ ఉంటుందన్నారు. గుంటూరులో మొట్టమొదటిగా షాపులను తనిఖీ చేస్తున్నామని చెప్పారు. హోల్ మార్క్ వేసి అమ్మే వారికి ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుందన్నారు. లైసెన్స్ లేకుండా హోల్ మార్క్ లేకుండా అమ్మటం నేరమని, అలా అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైంటిస్ట్ డి అండ్ జాయింట్ డైరెక్టర్ బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ నుంచి వచ్చాను. ఇక్కడ మాకు కొన్ని విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇక్కడ కొన్ని మిస్యూజ్ ఆఫ్ హాల్ మార్క్ అనేది జరుగుతుంది జ్యువెలర్ షాప్లో అనేది తెలిసింది. ఫస్ట్ దాన్ని వెరిఫై చేస్తూ మేము వచ్చాము. సో ఇక్కడ 1.286 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ మాకు దొరికింది. ఇక్కడ 1 కేజీ 286 గ్రాములు. సో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మేము ఫర్దర్గా వెరిఫై చేస్తే ఇక్కడ మార్కింగ్ అనేది డూప్లికేట్ మార్కింగ్ ఉన్నాయి. 22 క్యారెట్ 916, కొందరు నేమ్ ఇనిషియల్స్ అట్లా కొట్టడం అని. హాల్ మార్క్ గోల్డ్ పైన అట్లా పెట్టకూడదు. ఎగ్జాక్ట్ హెచ్వైడి హాల్ మార్కింగే చేసుకోవాలి. వాళ్ళకి హెచ్వైడి అనేది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మిస్టేక్ అయింది సార్, ఇప్పుడు చేయట్లేదు, నెక్స్ట్ టైం చేస్తాము అన్నారు. తర్వాత డౌట్ మనం వెరిఫై చేస్తే పక్కనే వాళ్ళ దగ్గర సో దే ఆర్ హ్యావింగ్ స్మాల్ రూమ్, అక్కడ అందులో లేజర్ మార్కింగ్ మిషన్ అనేది కూడా ఉంది. ఆ మెషిన్తో చేస్తున్నారని మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో సంబంధిత పోలీస్ స్టేషన్లో మేము ఇన్ఫర్మేషన్ చేసి మళ్ళీ తెచ్చుకున్నాము. వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు.
సో దానివల్ల మేము వెరిఫై చేస్తే ఫేక్ హెచ్వైడి వాడే మెషిన్ ద్వారా, లేజర్ మెషిన్ ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఇక్కడ మెషిన్ ఉంది, మెషిన్ కూడా సీజ్ చేసాము. దాంతోపాటు లేజర్ గోల్డ్ ఫేక్ హాల్ మార్కింగ్ అనేది, వితౌట్ హాల్ మార్కింగ్ అనేది కస్టమర్స్ అనేది సిటిజన్స్కి రిక్వెస్ట్ ఒకటే చేస్తారని, హెచ్వైడి మార్కింగ్ కంపల్సరీ 6 డిజిట్ ఉంటుంది విత్ బిఐఎస్ లోగో 22 క్యారెట్ 916 కాకుండా 6 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అని ఉంటుంది. సపోజ్ ML7 VZP అనే కోడ్ 6 డిజిట్ కోడ్ అని మీద కొడితే తెలుస్తుంది ఆర్నమెంట్ లాంగ్ అంటే రింగా, లాంగ్ చైనా, స్మాల్ చైనా అనేది వెటవర్ ఆర్టికల్ నేమ్ వస్తుంది. ఎప్పుడు హాల్ మార్కింగ్ అయింది, డేట్ ఆఫ్ హాల్ మార్కింగ్ అని వస్తుంది. సో దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు కానూరు శశిధర్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొరిటిపాడు అంబేద్కర్ సెంటర్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు కానూరు శశిధర్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే వచ్చే నష్టాల గురించి యువతకు అవగాహన కల్పిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక చర్యలు, ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ చుట్టూ యువత ఎక్కువగా ఉంటారు. వారి గురించి కూడా ఆయన ఆలోచన చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. అందరూ కలిసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన సంగతి కూటమి నాయకులు మర్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ఒక ఉద్యమ రూపం దాలుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అప్రజాస్వామికమైన నిర్ణయానికి వ్యతిరేకంగా అనేక రూపాలలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రేపు 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలకు లేదా ఆర్డీఓలకు ఒక మెమోరాన్ని సమర్పించబోతూ ఉన్నాం. దానిలో భాగంగానే గవర్నర్ను ఉద్దేశించి ఈ రాష్ట్రంలో మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయటం అన్యాయమని, అప్రజాస్వామికమని, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి కోటి సంతకాలు, ఇంకా పెరుగుతాయేమో చెప్పలేము, కోటి సంతకాలను సమీకరించి రాష్ట్ర వ్యాపితంగా గవర్నర్ గారికి సమర్పించాలనేటువంటి ఒక నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. దానిలో భాగంగానే గుంటూరులో ఈ రోజున 24వ వార్డులో 45వ వార్డులో ఇవాళ గుంటూరులో 45వ వార్డులో యువజన విభాగం వారు నిర్వహించినటువంటి ఈ శిబిరంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి ఈరోజు ప్రత్యేకంగా మాకు అమెరికా కన్వీనర్ అయినటువంటి కోడూరు కృష్ణారెడ్డి గారు వేరే పని మీద అమెరికా నుంచి రావడం, వారిని కూడా దీనిలో పాల్గొవలసిందిగా వారిని మేము కోరడం, వారు కూడా వచ్చి మాకు ప్రోత్సాహం ఇస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ వార్డు కౌన్సిలర్స్, పెద్దలు, అదేవిధంగా యువజన విభాగానికి సంబంధించినటువంటి అందరు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈ పూట చేయడం జరిగింది. సుమారుగా 500 సంతకాలను ఇక్కడ మేము సేకరించడం జరిగింది. ఇలా ప్రతిరోజు సంతకాల సేకరణ చేసుకుంటూ కోటి సంతకాలకి చేరాలనేటువంటి ఒక తపనతో, పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇంకా ప్రజలు నేను మనవి చేస్తున్నా, పెద్ద ఎత్తున మీ గ్రామాల్లో, మీ నియోజకవర్గాల్లో, మీ వార్డుల్లో ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా నేను మీ ద్వారా వార్డుని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సాయంత్రం పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో అంబటి రాంబాబు గారిని ముఖ్య అతిథిగా మేము ఇక్కడికి పిలుచుకొని 45వ వార్డులో ఎక్కలూరి మారుతి గారు వారి సహాయ సహకారాలతో, అలాగే మా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అలాగే మిగతా ఏ అనుబంధ విభాగాలు ఉన్నాయో వాళ్ళందరి, అలాగే మహిళా విభాగం అందరి సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున మేము యువతని సమీకరించుకొని ఇక్కడ యువతతో కలిసి మమేకం అయ్యి, అలానే ఎవరైతే ఇక్కడ లోకల్గా కూడా ఉంటారో వాళ్ళందరినీ కూడా సమీకరించుకొని అందరికీ ఈ నో ప్రైవేటైజేషన్ అనేది ఎందుకు చేస్తున్నాము, అసలు ఎందుకు చెయ్యాలి, దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, దీనివల్ల ఈ ప్రైవేటైజేషన్ కనుక జరిగితే ఏవైతే మన మెడికల్ కాలేజెస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు
వారి యొక్క గవర్నెన్స్లో ఏవైతే కఠినం ఉన్నాయో 17 మెడికల్ కాలేజీల్లో ఏవైతే మోస్ట్ ఆఫ్ ది కంప్లీట్ చేశామో అలానే మిగతా కూడా కంప్లీట్ చేద్దాం అనుకున్న తరుణంలో వీటిని ప్రైవేటీకరణ చేయడానికి ఇది ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకించే విషయం అని చెప్పి అందరినీ కూడా ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళని అవేర్నెస్ చేస్తూ అందరినీ కలుపుకొని ముందుకెళ్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున యువత కానీ అలానే మహిళలు కానీ అలానే విద్యార్థులు కానీ అలానే యువతలో మిగతా ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వారు కానీ అందరూ కూడా రావటం ఈరోజు మాకు నిజంగా సంతోషంగా ఉంది. మేము పడే కష్టానికి కనిపిస్తుంది. జనం కూడా దీన్ని మెచ్చుకుంటున్నారు. జనం ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు ఉన్నాయో వీటిని వ్యతిరేకిస్తున్నారని మాకు క్లియర్గా అర్థమవుతుంది. సో దయచేసి మీరు కూడా ఎవరైతే ఈ మీడియా నుండి కానీ లేకపోతే ఎవరైతే మనకి మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి ఒకటి అర్థం చేసుకోండి. ఈ ప్రైవేటైజేషన్ అనేది కనుక జరగడం అంటూ కనుక జరిగితే ఖచ్చితంగా ఎవరైతే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మెడికల్ విద్యార్థులు చాలామంది చాలా నష్టపోతారు. సో దయచేసి దీన్ని మనం ఆపడం అనేది ఒక యువతతోనే కాదు, మహిళలు, యువత, అలానే వృద్ధులు, అలానే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ముఖ్యంగా దీన్ని ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి. మీరందరూ ఓటేసింది మనకి ఫ్రీగా మనకి మెడికల్ అనేది తీసుకునేది గవర్నమెంట్ నుంచి మనకి హక్కు, అది గుర్తించండి. మనం ఓన్లీ ప్రైవేట్గా వెళ్ళి మనం చూయించుకోవాలి అనుకుంటే మనకి చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని హాస్పిటల్స్ని మనం తీసుకొని వెళ్ళి ప్రైవేటైజేషన్ చేసి దానివల్ల మనం మెడికేషన్ తీసుకోవాల్సినంత దుస్థితి అయితే అవసరం లేదు. మనకి ఉంది గవర్నెన్స్, దేనికి మనకు గవర్నెన్స్ ఉంది. ప్రపంచ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నంబూరులోని వివిఐటి యూనివర్సిటీలో 7, 8 మరియు 9 తేదీలలో నిర్వహించే బాలోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ ఉపసభాపతి అవనిగడ్డ ఎమ్మెల్యే మంగళ బుద్ధ ప్రసాద్, వివిఐటి విద్యా సంస్థల చైర్మన్ విద్యాసాగర్, సీనియర్ జర్నలిస్ట్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బాలలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలుగు భాష సంస్కృతుల వ్యాప్తికి దోహదపడే విధంగా బాలోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్న విద్యాసాగర్ కి అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. కొంతమంది పిల్లలకు కళలు సహజ సిద్ధంగా సంక్రమిస్తాయని వారిని గుర్తించడం, ప్రోత్సహించడం మన కర్తవ్యమని చెప్పారు. బాలల్లో ఉన్న సృజనాత్మకతను గుర్తించి వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఈ బాలోత్సవ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. పరభాష, పర సంస్కృతి వ్యామోహంలో పడి కొట్టుమిట్టాడుతున్న తెలుగు జాతి కనువిప్పు ఈ బాలోత్సవ కార్యక్రమం ద్వారా బయటపడుతోందని చెప్పారు. సంప్రదాయ వస్త్రాధారణలో కనిపిస్తున్న పిల్లలను చూస్తుంటే చాలా సంతోషంగా ముచ్చటేస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు భాష పట్ల అనురక్తి, సంస్కృతిని వారిలో నిలబెట్టాలనే ఆసక్తిని వారిలో ప్రోత్సహించడం మంచి శుభపరిణామమని అన్నారు. వందే మాతర గీతం జన్మించి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిందని, భారత స్వరాజ్య సాధనకు ఆ గేయం దోహదపడిందని తెలిపారు. వందే మాతరం, వందే భారతం అని చెప్పి గర్వంగా చాటి భారతదేశ అభ్యున్నతికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. స్టెమ్ వైపు పరిగెత్తుతా ఉంది కదా, సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్, ఇవన్నీ ఎందుకు పనికి వస్తాయి? మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒక లెవెల్ దాకా తీసుకెళ్ళగలుగుతాయి. అందరికీ ఫుడ్, అందరికీ షెల్టర్. వీటిని ఫైన్ ఆర్ట్స్ అని ఎందుకు అంటున్నాము? బికాజ్ దే ఆర్ సో ఫైన్. అల్టిమేట్లీ ఈ ఫైన్ ఆర్ట్స్లో మనకి ఎంత ఎక్స్పోజర్ ఉంటే దట్ టేక్స్ అవర్ ప్లెజర్స్, ద క్వాలిటీ ఆఫ్ లివింగ్ టు ది నెక్స్ట్ లెవెల్, టు ది ప్లాటోనిక్ లెవెల్. దీనికోసమనే మన ముఖ్యమంత్రి గారు మా ఏపీఎన్ఆర్కి కూడా ఒక కొత్త గోల్ ఇచ్చారు ఈసారి. ప్రపంచం, ఇందాక చెప్పాను కదా, మా పిల్లలంతా మిస్ అయిపోయారు ఇవన్నీ అని. అది ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న అందరూ తెలుగు పిల్లలకి తీసుకువెళ్ళేట్టుగా చూడమన్నారు. దానికోసం ఒక వేరే డైరెక్టర్ని కూడా తీసుకున్నాము. అవి యాక్టివ్గా జరుగుతుంది. సో ఐ రియలీ థ్యాంక్ విద్యాసాగర్ గారు టు ప్రమోట్ దిస్ ఇనిషియేటివ్. సదుద్దేశాలతో డాక్టర్ రమేష్ బాబు గారు 30 ఏళ్ల క్రితం కొత్తగూడెంలో మొదలుపెట్టిన ఈ బాలోత్సవ కార్యక్రమాన్ని వారు 25 ఏళ్ళు చేసిన తర్వాత ఆపుదామా, విరామం ఇద్దాం అనుకున్న టైంలో మనం అందిపుచ్చుకున్నాం. వారు అనుకున్న సదుద్దేశాలు అన్నిటితో పాటు మా ఆలోచన ఏంటంటే, పిల్లలు అసలు సంతోషంగా ఉంటే, పిల్లలు కాదు పెద్దోళ్ళైనా కానీ సంతోషంగా ఉంటే ఏ పని చేసినా విజయవంతంగా జరుగుద్ది అనేది. వాళ్ళు చదువు కానీ, రేపు ఉద్యోగాల్లో కానీ, పనులు ఏం చేసుకున్నా కానీ సంతోషంగా ఉంటే అదే బాగుంటుంది అనేది. పిల్లలు ఇక్కడికి వచ్చి 3 రోజులు సంతోషంగా ఉండి వెళ్ళి వాళ్ళు బాగా చదువుకుంటారని కోరుకుంటున్నాం. వాళ్ళకి ఇంకోటి చెప్తుంది ఏంటంటే, ఇలాంటి మంచి పనులు చూసినప్పుడు పెద్ద అయిన తర్వాత, బాగున్న తర్వాత కూడా వాళ్ళు మర్చిపోకుండా కుదిరినంత ఐఐటిలో విద్యాసాగర్ గారి హయాంలో బ్రహ్మాండంగా జరగడం చాలా అభినందనీయం. ఇటువంటి కార్యక్రమం చేసుకోవడంలో తెలుగు భాష,
మన ట్రెడిషన్ కానీ మన కల్చర్ కానీ అభివృద్ధి చేసి ముందు తరాలకు తీసుకెళ్ళడానికి చాలా చేయూతనిస్తుంది. ఈ కాలంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని మనం మాట్లాడుకుంటున్న టైంలో ఇటువంటి ట్రెడిషనల్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ మనిషి యొక్క దృక్పథాన్ని ఎంతో పెంపుదల చేస్తుంది. వారికి ఆరోగ్యమే కాదు కదా, ఎంతో క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. దీనివల్ల అందరూ సక్సెస్ఫుల్ అవుతారని మేము ఆలోచిస్తున్నాం. ఇక్కడ వేల సంఖ్యలో వందల కాలేజ్ స్కూల్స్ నుంచి ఇక్కడికి వచ్చి పిల్లలు పాల్గొంటున్నారంటే ఈ యొక్క కార్యక్రమం ఎంత చక్కగా నిర్వహిస్తున్నారు. ఇటువంటివి మరి ఇంకెన్ని అవసరం ఉన్నాయో అనేది తెలుసుకోగలుగుతున్నాం. ఇటువంటివి జరిగితే యూనివర్సిటీల్లో జరుగుతున్న ప్రస్తుత రెడ్డి గారి చేపల పులుసు రెస్టారెంట్ నూతన ప్రారంభోత్సవం డొంక రోడ్డు అరండలపేట 1వ లైన్ మెయిన్ రోడ్ లో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరై వారి చేతుల మీదుగా ప్రారంభించారు. చేపల పులుసు రెస్టారెంట్ నిర్వాహకులు అందే సత్యనారాయణ రెడ్డి, గురుప్రసాద్ రెడ్డి, శివారెడ్డిలకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. నగర ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని పరిశుభ్రమైన రుచికరమైన ఆహారాన్ని అతి తక్కువ ధరల నగర ప్రజలకు అందించాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం నిర్వాహకుడు గురుప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్ లో పనిచేసిన అనుభవం ఉందని చెప్పారు. సొంతంగా రెస్టారెంట్ పెట్టుకునే ఆలోచనతో తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యుల సహకారంతో చేపల పులుసు రెస్టారెంట్ ను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. మొట్టమొదటిసారిగా గుంటూరు ఆరండల్పేట డొంక రోడ్ లో చేపల పులుసు రెస్టారెంట్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. మా రెస్టారెంట్ లో చేపల పులుసు, రొయ్యల వేపుడు, ఫిష్ ఫ్రై, పలావ్ రైస్, వైట్ రైస్, బగారా రైస్ ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. నగర ప్రజలు కుటుంబ సమేతంగా మా చేపల పులుసు రెస్టారెంట్ కు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు. ఫస్ట్ లైన్ డొంక రోడ్ ఆపోజిట్ నేను కొత్తగా ప్రారంభిస్తున్న షాప్ కి రెడ్డి గారి చేపల పులుసుకి ప్రారంభోత్సవానికి మొహమ్మద్ రజనీ గారు అండ్ చిట్టిబాబు గారు ఆహ్వానించి ప్రారంభించారు. మేము ఈరోజు కొత్తగా గుంటూరు సిటీలో నూతనంగా ప్రారంభిస్తున్న కొత్త వెరైటీలతో చేపల పులుసు, రెడ్డి గారి చేపల పులుసు అనే కాన్సెప్ట్ తోటి కాంబోతో మేము ముందుకు రాబోతున్నాం. కొత్త రుచులతోటి మేము చేసే ప్రతిదీ కూడా ఏదైనా సరే ఆర్గానిక్ అంటే మళ్ళీ ఏదో మేము పండించి చేసేది కాదు, మేము కొంటున్నాం. కానీ ఎటువంటి మసాలాలు కానీ ఎటువంటి సాసులు కానీ మేము ఉపయోగించకుండా నీట్గా మా ఇంట్లో చేసుకున్న విధానంగా ప్రతి ఒక్కరి ఇంట్లో తినే విధానంగా రుచులతోటి మేము ప్రారంభిస్తున్నాం. సచివాలయ వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉంటారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనార్టీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నజీర్ అన్నారు. స్థానిక జాకీర్ హుసేన్ నగర్ లోని 9వ సచివాలయాన్ని ఎమ్మెల్యే నజీర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. అటెండెన్స్ రిజిస్టర్, వివిధ సెక్రటరీల రిజిస్టర్ల నిర్వహణ పరిశీలించారు. ఎంతమంది సెలవుల్లో ఉన్నారు అనే అంశాలపై ఆరా తీశారు. అనంతరం సచివాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ఒకరు పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చారని తెలపడంతో సంబంధిత సెక్రటరీని పిలిచి గ్రీవెన్స్ గురించి వివరాలు అడిగారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ క్రమశిక్షణ, సమయపాలన ఖచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఆలస్యం వహిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ప్రజలకు సరైన సమాధానం చెబుతూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు సక్రమంగా చేరాలి అంటే సచివాలయ సిబ్బంది వారధిగా ఉండాలని చెప్పారు. గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ గందరగోళంగా ఉందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వ్యవస్థ ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. పౌరులకు మరింత మెరుగైనటువంటి సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేటువంటి సచివాలయాల ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు అనేక మందికి సర్టిఫికేట్లు కానీ, ట్యాక్స్ రెమిటెన్స్ కానీ, రెవెన్యూ కానీ, అలాగే వివిధ యాన్యుటీ కానీ, వెల్ఫేర్ కానీ వీటికి సంబంధించినటువంటి సమస్యలను త్వరితగిన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టంగా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు నుంచి సచివాలయ సందర్శన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, అలాగే వివిధ డివిజనల్ పార్టీ అధ్యక్షులు కానీ పెద్ద ఎత్తున సచివాలయాలకి విజిట్ చేసి పౌరులకు అందుతున్నటువంటి సేవల మీద వాళ్ళందరూ కూడా ఒకసారి విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి శ్రీకారం చుడుతూ ఈరోజు 9వ సచివాలయానికి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ప్రజలు కూడా అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నారు. సిబ్బంది కూడా మరింత పకడ్బందీగా, మరింత ఆలోచనతో ప్రజలకి మరింత సేవ చేసేటువంటి విధంగా
ఇక్కడ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొన్ని ఏర్పాట్లు చాలా అవసరం. ముఖ్యంగా ఇంటర్నెట్ కానీ, అలాగే శానిటేషన్ కానీ, వచ్చేటువంటి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కానీ, ఇవన్నీ కూడా మెరుగైనటువంటి అవసరాలు కూడా కొన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటి మీద కూడా దృష్టి పెట్టి తప్పకుండా ప్రతి వారం కూడా కనీసం 2 నుంచి 3 సచివాలయాలు విజిట్ చేసి అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే వ్యవస్థని మరింత పకడ్బందీగా, పటిష్టంగా, ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా తయారు చేయాలనే ఆలోచనతో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క సచివాలయ సిబ్బందికి ముఖ్యంగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రజలకు అవసరమైనటువంటి సేవలను ఎంతో పారదర్శకంగా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క సందర్భంలో కూడా ప్రజలకు అవసరమైనటువంటి ఆర్టీజీఎస్ కానీ, అలాగే వీటి ద్వారా చేయాల్సినటువంటి సేవల మీద ప్రతిరోజు కూడా అనేక రకాలుగా ఫోన్లు చేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉంటూ కూటమి నాయకత్వం, కార్పొరేటర్స్ అందరూ కూడా శుక్రవారం ఉదయం గుంటూరు నగరంలోని స్థానిక నాస్ సెంటర్ వద్ద గల ప్రభుత్వ మహిళా కళాశాల నందు అమరగీతం వందే మాతరం నేటితో 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లి నీకు వందనం అంటూ బకిం చంద్ర చటర్జీ కలం నుండి జాలువారిన వందే మాతర గీతం స్వతంత్ర సమర నినాదమై భారతమాత దాస్య శృంఖలను తుత్తునీలు చేసి ప్రపంచ చరిత్రలో అమరగీతమై నిలిచింది. వందే మాతరాన్ని సంపూర్ణంగా, మధురంగా మనం పాడుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. అదేవిధంగా అమరవీరులు మన దేశం కోసం చేసిన త్యాగాలను మరోమారు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది జూపూడి రంగరాజు, చరక కుమార్ గౌడ్, షేక్ రఫీ, జిల్లా ప్రధాన కార్యదర్శి దేశు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి సురేష్ జైన్, షేక్ ఫర్హానా, నరేష్, మహిళా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ విఆర్ జోష్నా కుమారి, కాలేజ్ అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ముందు మీతోనే వందే మాతరం సాంగ్ చేయాలని మేడం గారిని రిక్వెస్ట్ చేసినాగానే వెంటనే ఒప్పుకొని మీతో సెలబ్రేట్ చేయడానికి అవకాశం ఇచ్చిన మేడం గారికి, ఇక్కడ నిలబడిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తూ చిన్న ఒక విషయం గురించి వాళ్ళు చెప్పాలని వచ్చాను. కన్నెగంటి హనుమంతు అంటే తెలుసా మీకు ఎవరైనా? కన్నెగంటి హనుమంతు ఎందుకంటే ఈరోజు మనం చక్కగా స్వేచ్ఛగా చదువుకుంటూ హ్యాపీగా ఉన్నాము అంటే మనం మన యొక్క స్వాతంత్ర వీరుల్ని వల్లే. వాళ్ళ ఒకళ్ళు మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మన పల్నాడుకి చెందిన వాళ్ళు కన్నెగంటి హనుమంతు. ఆయన తల్లి పేరు అచ్చమ్మ, తండ్రి పేరు వెంకటప్పయ్య. 1870లో పుట్టారు. ఎందుకు ఆయన గురించి చెప్పాల్సి వస్తుంది అంటే ఎంతో కష్టపడి చక్కగా పెరిగి హ్యాపీ లైఫ్ ఉన్నా కూడా దేశం కోసం ఆయన త్యాగం చేశారు. అప్పుడు బ్రిటిష్ వారు ఒక చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు నిలబడ్డారు కదా, గడ్డి ఆవులు మేస్తుంటే ఆ గడ్డికి మీరు పన్ను కట్టాలి అని ఒక పుల్లరి చట్టం. అడవిలో పెరుగుతున్న చెట్లకి మేసే దానికి కూడా మీరు పన్ను కట్టాలి, ఆ పన్ను కడితేనే మేము మీ పాడిని వదులుతామని చెప్పి పుల్లరి చట్టం తీసుకొచ్చారు. అప్పుడు ఆయన ఒక నినాదం తెచ్చారు, నీరు పట్టావా, నాటు వేసావా, కోత కోసావా, కుప్పలు ఉడ్చావా, ఎందుకు కట్టాలు రాసిస్తూ అని చెప్పి ప్రజలందరినీ చైతన్యం చేసి ఒక్కటి చేసి ఈ యొక్క ఆంధ్ర ప్రాంతాల్లో చాలా గట్టిగా బ్రిటిష్ వారికి ఎదురుగా తిరిగారు. అలా బ్రిటిష్ వారికి ఎదురు తిరిగినప్పుడు వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. మిమ్మల్ని జమీందారీ చేస్తాను, ఈ యొక్క దాన్ని పుల్లరి చట్టాన్ని వ్యతిరేకించద్దు అంటే, నా భూమి నమ్ముకుంటే, నా దేశాన్ని నమ్ముకుంటే నేను దేనికి పనికిరాను, ఇది ఒక మాట కాదు, ఇది ఒక శపథం, నా దేశం కోసం నేను పని చేస్తాను అని చెప్పారు కన్నెగంటి హనుమంతు గారు. అలా జరుగుతున్నప్పుడు రూదర్ఫోర్డ్ని ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చి బ్రిటిష్ వారు కపట నాటకంతో, ఈ మీకు తెలుసు కోటప్పకొండ తిరణాలకు వచ్చినప్పుడు మంచిలపాడు విలేజ్ని వాళ్ళు సరౌండ్ చేసి పెద్దల్ని, మన ఆవుల్ని, పాడిని మొత్తాన్ని చంపుతా ఉంటే, కొడతా ఉంటే హనుమంతు గారు వెళ్ళి స్వచ్ఛంగా లొంగిపోతే వదిలేయాల్సింది పోయి 26 బుల్లెట్లు కాల్చారు. మనం కొంచెం ఎండ దెబ్బకే కింద పడిపోతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.